హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. టీడీపీ అధికారంలో ఉందని గర్వమో తెలియదు, ఆడపిల్లనన్న సంగతి మర్చిపోయారేమో కానీ విశాఖలో ఒక టీడీపీ అధ్యక్షురాలు, టీడీపీ నాయకురాలు పోలీస్ స్టేషన్ లోనే కొత్తూరు నరేంద్ర అనేటువంటి వ్యక్తిని చెప్పుతో కొడతాం జరిగింది సిఐ సమక్షంలోనే. ఈ విషయాల్లోకి వెళ్తే మదం గర్వం తలకెక్కి బలుపుతో చేసిన పని ఇది అని అందరూ అడుగుతున్నారు. రీజన్ ఏంటంటే పోలీస్ స్టేషన్ లోనే ఇంత దారుణంగా ఒక వ్యక్తిని చెప్పుతో కొడతానికి గల కారణాలేంటి? గతంలో అచ్చెన్నాయుడు పచ్చ పిల్లలు ఉంటే తీసుకుని వెళ్ళండి, పోలీసులు చేరేసి టీ ఇస్తారని చెప్పినందువలన, లేదంటే చంద్రబాబు నాయుడు గారు కేవలం కార్యకర్తల కోసమే నేనున్నా, మీకేం అడ్డం వచ్చినా కూడా చూసుకుంటా అని ఆయన టీడీపీ వాళ్ళకే వత్తాసు పలుకుతూ వేరే వాళ్ళకి పథకాలు కూడా ఇవ్వను, మీరే నాకు ముఖ్యం అని చెప్పినందుక తెలియదు. కానీ బాగా 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 మితిమీరుతున్నాయి కూటమి నాయకుల దారుణాలు అని చెప్పొచ్చు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ లో సిఐ ముందే చెప్పుతో కొట్టింది కొత్తూరు నరేంద్ర అనే వ్యక్తిని. పైగా సిఐ దాన్ని ప్రశ్నిస్తే, ఎక్కువ మాట్లాడితే ఇక్కడ నుంచి నిన్ను ట్రాన్స్ఫర్ చేయించి వేరే ప్లేస్ కు పంపిస్తా, నోరు మూసుకొని కూర్చో అని చెప్తూ ఉందంట. ఒకసారి ఈ ఆర్టికల్ ఏమొచ్చిందో మీకు చదివినిపించాలని చూస్తున్నా. బ్రేకింగ్ న్యూస్. విశాఖలో రెచ్చిపోతున్న టీడీపీ నాయకులు కామన్ రెచ్చిపోతూ ఉంటారు. పోలీస్ స్టేషన్ లోనే చెప్పుతో దాడి చేసిన టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి. సర్వసిద్ధి అనంతలక్ష్మి దేవత పేరు పెట్టుకున్నావు కదమ్మా, కొద్దిగా కూల్గా ఉండొచ్చు కదా, మరి ఇంత బరితెక్కిస్తే ఎలా? టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు, జిల్లా మహిళా అధ్యక్షురాలు అంట, ఏం చేయాలంటే సర్వశక్తి అనంతలక్ష్మిపై కేసు నమోదు. ఒక వ్యక్తిని చెప్పుతో పోలీస్ స్టేషన్ లోనే కొడితే కేసు నమోదు చేయక సర్టిఫికెట్స్ ఇస్తారేంటి? బాగా కొట్టావమ్మా, మీ కుటుంబ ప్రభుత్వంలో వాళ్ళు రెచ్చిపోతున్నారు ఆడవాళ్ళంతా అని ఇస్తారా? ఎవరు కదా. అనకాపల్లి జిల్లాకి చెందినటువంటి కొత్తూరు నరేంద్రను గాజువాక పోలీస్ స్టేషన్ లోనే చెప్పుతో కొట్టిన కేసు. పోలీసులు ఏం చేస్తున్నారో, అధికారంలో ఉన్నామని గర్వంతో పోలీసులనే భయపెడుతున్న సర్వసిద్ధి అనంతలక్ష్మి. ఏందక్క ఇది? ఏంది? కొద్దిగా ఇంట్లో అన్నం తిండా కడుపుకి బరిదెక్కించి ఉండకూడదు. కేసు నమోదు చేశారని గాజువాక సిఐ పార్థసారథిని బదిలీ చేస్తారంటూ బెదిరించిన అనంతలక్ష్మి. బదిలీ చేస్తారంటూ బెదిరించారంట. అది కూటమి సత్తా అంటే. సిఐకే కౌంటర్లో, సిఐకే బెదిరింపులు. అట్టేటప్పుడు సామాన్యుల్ని చెప్పుతో కొడతాం ఎంత పని చెప్పండి. కొత్తూరు నరేంద్ర కొట్టిన కేసులో బిఎన్ఎస్ సెక్షన్ 115(2) కింద కేసు నమోదు చేశారంట. ఎంత దారుణం అంటే ఇది. పోలీసుల సమక్షంలోనే పోలీస్ స్టేషన్ లోనే కొత్తూరు నరేంద్ర అనే వ్యక్తిని, సర్వసిద్ధి అనంతలక్ష్మి అనే అద్భుతమైన పేరు పెట్టుకున్న ఒక మహిళ టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షురాలు చెప్పుతో కొట్టిందంట. ఆవిడని దేంతో కొట్టాలో మరి నాకైతే అర్థం కావట్లేదు. ఓకే, అయితే ఆవిడ సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి మీరు చూడండి. అస్సలు లేట్ కూడా చేయలా, అలా లోపలికి రావడంతోనే చెప్పు తీసుకుని చెల్లు చెల్లు చెల్లని మొహం పగలగొట్టింది ఆవిడ. అసలు ఇంత ఇంత దిగజారిపోయి ఇంత ఇలా ఉన్నారా? ఈ పైన కేసు పెడతాం తప్పేలేదు. ఒకసారి ఇంత దారుణంగా ఉందో వీడియో అయితే కదా, చూసారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.